ఆ రింగ్ ఎక్కడ ఉందో ఎవరి దగ్గర ఉందో నాకు తెలుసు. చంద్ర, ఏంటి నువ్వు అనేది? చంద్ర ప్లీజ్ సీన్ చేయొద్దు. నో వే శామ్, ఇక్కడ నుంచి వెళ్తే నీ రింగ్తోనే తిరిగి వెళ్ళాలి. చంద్ర, ఏం మాట్లాడుతున్నావు? శామ్ రింగ్ దాచింది ఎవరో కాదన్నయ్య, ఇదిగో ఈ సామాన్య, ఈ సామాన్య, ఈ సామాన్య, ఈ సామాన్య. ఏంటి అలా చూస్తున్నావు? కమాన్, టేక్ అవుట్ ద రింగ్. ఏంటి నువ్వు అనేది? శామ్ రింగ్ నువ్వే తీసావని నాకు తెలుసు గాని ముందు రింగ్ ఇవ్వు. నీకేమైనా మెంటలా? జస్ట్ షట్ అప్ యువర్ బ్లడీ మౌత్. అసలు నేనెవరో తెలుసా? ఎవరికి ఏమి కానప్పుడు ఎవరైతే నాకేంటి? ఆ రింగ్ తో నాకు పనేంటి? మా అన్నయ్య శామ్ని చూసి ఓర్వలేకపోతున్నావు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. నీలో ఉన్న జెల్సీనే నీ చేత పంచ ఇచ్చిందని నాకు తెలుసు. శామ్ని ఏడ్పించాలనేది నీ ఏమని కూడా నాకు తెలుసు. మర్యాదగా రింగ్ బయట పెట్టు. రింగ్ నువ్వే తీసావు బికాజ్ యు ఆర్ ఎ థీఫ్. హౌ డేర్ యు! లుక్, ఎవరేం చెప్పినా నీ చెవికి ఎక్కదని నాకు తెలుసు. అయినా చెప్తున్నాను, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. మరి చంద్ర నన్ను అలా అనొచ్చా? నీ మీద డౌట్ వచ్చింది కాబట్టి అడుగుంటాడు. డౌట్ క్లారిఫై చేయి. ఓకే, ఆల్ రైట్. నా బ్యాగ్ తీసుకొస్తాను. ఆల్ రైట్. See this. చూడండి. ఇంకా అనుమానంగా ఉంటే ఈ బ్యాగ్ కూడా చెక్ చేసుకో చంద్ర. ఇదిగో చెక్ చేసుకో, ఇది కూడా చెక్ చేసుకో. పద్మవదన, ఏంటి గోళ? కమ్ లెట్స్ గో. సరే, వెళ్దాం పదండి. స్టాప్ సూర్య, స్టాప్ సూర్య, స్టాప్ సూర్య, స్టాప్ సూర్య, స్టాప్ సూర్య. ఆ రింగ్ నేనే తీసానని నువ్వు నన్ను బ్లేమ్ చేసావు. నా దగ్గర లేదని తేలింది, బట్ రింగ్ ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? వి స్టిల్ డోంట్ హ్యావ్ రింగ్. అది తేలాలి కదా. అవసరం లేదు. ఒప్పుకోను. ఐ వాంట్ క్లియర్ దిస్. అసలు థీఫ్ ఎవరో తెలియాలి కదా. Come on now. Where is that ring? వెతకండి, అందరినీ సర్చ్ చేయండి. సామాన్య, లీవ్ ఇట్ అని చెప్పానా? సూర్య, నేనేం మీ వాళ్ళలాగా మన వాళ్ళ మీద డౌట్ పడలేదు కదా. ఇదిగో ఈ లేబర్ ఉన్నారు చూడు, వీళ్ళ దగ్గర సర్చ్ చేయమని చెప్తున్నాను. నో, ఐ వోంట్ అలౌ దిస్. వై? వాళ్ళేంటో వాళ్ళ నిజాయితీ ఏంటో నాకు బాగా తెలుసు. వెల్, వెతికితే ఎవరి నిజాయితీ ఏంటో తెలుస్తుంది కదా. వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్తున్నానా? సూర్యబాబు గారు, మా గురించి మీలో మీరు గొడవపట్టం దేనికి? నేను వెళ్ళి మా పెట్టి తీసుకొస్తాను.
మేమే తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో చూడండమ్మా. బాబు చూడండి. ఇదేనా నీ రింగ్? ఐ మీన్ సూర్యాస్ రింగ్. చెక్ దిస్. ఇప్పుడేమంటావు సూర్య? వీళ్ళంతా ఇన్నోసెంట్ పీపుల్, గుడ్ పీపుల్, నిజాయితీ గల వాళ్ళు. ఇంకా ఏదేదో గొప్పగా చెప్పావు కదా. కమాన్, టెల్ మీ వాట్ యు హావ్ టు సే నౌ. రింగ్ దొరికింది కదా, పదండి వెళ్దాం. అదేంటి? హీ ఇస్ అ థీఫ్. వీడికి పనిష్మెంట్ ఉండదా? విల్ యూ స్టాప్ దిస్ నాన్సెన్స్? వై? ఇదే రింగ్ నా బ్యాగ్ లో దొరుకుంటే నువ్వు ఊరుకునేవాడువా? రేయ్ దొంగ వెదవా, మా పరువంతా తీసేవు కదరా. ఎందుకు నీ బతుకు? దాన్ని నిన్నెవరు తీయమన్నారా? సావిత్రిమ్మ గారు ఉప్పు తిని ఇంత పని చేస్తావా? తీలేదు? చెప్పరా, చెప్పు. తీసేవు కదరా నువ్వు. ఎలా వచ్చింది ఆ పెట్లోకి? ఆపండి. మీకు తెలియదు సూర్యబాబు, ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. రేయ్, చావరా, చావు. కొట్టకండి, చావరా. బండి కొట్టకండి. నా మీద ఏమాత్రం ఈ గౌరవం ఉన్నా ఇక్కడి నుంచి వెళ్ళండి. అన్నయ్య, ఉంగరం నేను తీయలేదన్నయ్య. అది మా పెట్లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదన్నయ్య. దొంగతనం చేశానని ఒప్పుకుంటాడా? డోంట్ టాక్. అన్నయ్య, నాకేం తెలియదన్నయ్య. రే, నాకు అన్నీ తెలుసు. నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలీదా? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదురా. నువ్వేం
చంద్ర, టేక్ దిస్ రింగ్. ఏంటి ఫ్రెండ్ ఇది? ఇది తనకిచ్చే. ఏమైంది నీకు? ప్లీజ్ చంద్ర, కొన్ని మర్చిపోవాల్సినవి మర్చిపోవాలన్నా వాళ్ళ మెమరీస్కి సంబంధించిన వస్తువులు నా దగ్గర ఉండకూడదు. అంటే ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. రింగ్ కావాలని అడిగావుగా, అందుకే ఈ రింగ్ ఇచ్చేస్తున్నా. ఫ్రెండ్ అసలు ఇప్పుడు ఏమైందని? ఇంతకంటే ఏం కావాలి? ప్లీజ్ హ్యాండ్ ఓవర్ దిస్ టు హిమ్. ఇంకో మాట, నన్ను ఇలా ఒంటరిగా వదిలేమని తనతో చెప్పు. ఫ్రెండ్ నువ్వు చేస్తుంది ఏం బాలేదు. అందరూ బాగుండాలంటే నేను చేస్తుందే కరెక్ట్. అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇదే. అది కాదు, ప్లీజ్ ప్లీజ్. చంద్ర, తీసుకో చంద్ర, ప్లీజ్. సారీ అన్నయ్య. సర్దార్, బాధపడకు, ఇంకోసారి ఇలా జరగదు. నాతో పెట్టుకుంటే ఇంతే.
ఇలాగే ఉంటుంది. స్టూపిడ్ లాగా ప్రవర్తించింది తను, చేసిన చాలక ఇంకా వాగుతుంది. అవును, పాపం సర్దార్ని పిల్లాడనే కనికరం కూడా లేకుండా వాళ్ళ అమ్మ నాన్నలతో కొట్టించింది. అది మనిషి అయితేగా, షీఈస్ అ డెవిల్ అక్క. అందుకే ఇలాంటివి జరుగుతాయని నేను రానని చెప్పాను. బట్ ప్రామిస్ చేసావు, ఫ్రెండ్షిప్ అంటూ రీజన్ చెప్పి మరి నన్ను తీసుకుని వెళ్ళావు. నేనంటూ రాకపోతే మీరంతా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చి ఉండేవారు కదా. అసలు ఆ సామాన్యాన్ని ఇప్పుడే వెళ్ళి నిలదీస్తాను. వద్దు చంద్ర. అనయ్య, అసలు ఇది నువ్వు చేయాల్సిన పని, అలాంటి నన్ను ఆపుతావేంటి? సర్దార్ని కొట్టించినందుకు, అక్కడ తను అలా ప్రవర్తించినందుకు ఆ సామాన్యకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వాలని నాకు ఉంది. తను చేసిన దానికి నాకు కూడా చాలా కోపంగా ఉంది. బట్ ఇప్పుడు తన్ని ఏమన్నా ఆ తల్లి కూతుళ్ళు పెద్ద గొడవ చేస్తారు. అది విని అమ్మ ఎగ్జైట్ అవుతుంది. అది తన హెల్త్కి మంచిది కాదు. అమ్మ కోసం సైలెంట్గా ఉంటున్నాను చంద్ర. అవును చంద్ర, అది ఎలా చేస్తే మనకెందుకు? మనకు కావాల్సింది మన పిన్ని ఆరోగ్యం. ఆ, మనం ఇలా సైలెంట్గా ఉంటే మనం చేతగాని వాళ్ళం అనుకుంటుంది, ఇంకా ఇంకా రెచ్చిపోతుంది. అవును చంద్ర, కరెక్ట్. బట్ ఆ మ్యాటర్ నేనంత తేలిగ్గా వదిలేను. రైట్ టైం చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతాను. అది కాదన్నయ్య. ఇంకేం మాట్లాడుకో. సూర్య, అవును, మామిడికాయ లోళ్ళన్నీ నిన్న రాత్రే మార్కెట్ చేరాయని మేనేజర్ ఫోన్ చేసి చెప్పారు. అవును, మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? అంటే నాయనమ్మా, అర్థమైంది. ఎలాగో వెళ్ళాం కదా అని చక్కగా ఎంజాయ్ చేసి వస్తున్నారనమాట. మంచి పని. అవును, తోటలో పని వాళ్ళంతా ఎలా ఉన్నారు? వాళ్ళకేం లోట్లేదు కదా? లేదు నాయనమ్మా. మంచిది బాబు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలం. అవును, వాడేం చేస్తున్నాడు సర్దార్? బాగా అల్లరి చేస్తున్నాడా? సూర్య, నువ్వంటే వాడికి ప్రాణంరా. చాలా మంచి పిల్లాడు. వాణ్ణి తీసుకొచ్చి మన ఇంట్లోనే ఉంచుదాం అనుకున్నాను. గుడ్ థాట్ అమ్మమ్మ. కానీ తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేయడం మంచిది కాదని ఊరుకున్నాను. సరే, మీరంతా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సూర్య, ముందు వెళ్ళి మీ అమ్మని పలకరించు. నిన్నటి నుంచి నీకోసం కలవరించేస్తుంది. అలాగే నాయనమ్మా. మీరు కూడా స్నానాలు అవి చెయ్యండరా. అసలు నేను ఇప్పుడు ఏం తప్పు చేశానని నా మీద ఇంత కోపం? డిడ్ ఐ డూ ఎనీ మిస్టేక్? జస్ట్ షట్ అప్ ఐసై. అసలు నేను నీకు చెప్పిందేంటి, నువ్వు అక్కడ చేసిందేంటి? మామ్, నేను సూర్యని డీప్ గా లవ్ చేశాను. ఆ విషయం నీకు కూడా తెలుసు. లవ్ చేసే పద్ధతేనా ఇది? తనని హర్ట్ చేసే పనులు చేస్తే సూర్య అసలు నీ ఫేస్ చూస్తాడా? మామ్, ఫామ్ హౌస్ లో ఆ పిల్లోడు నన్ను ఎంతగా ఇన్సల్ట్ చేశాడో తెలుసా? అందుకే కొట్టాను. తన పేరెంట్ చేత వాడిని కొట్టించాను. ఆ తప్పెలా అవుతుంది? నీకు ఎలా చెప్తే అర్థమవుతుందే? ఆ కుర్రాడికి సూర్య అన్న, ఈ కుటుంబం అన్న చాలా ఇష్టం. అలాగే వీళ్ళకు కూడా ఆ కుర్రాడంటే చాలా ప్రాణం. నేనొక పక్కన చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు ఆ పిల్లాడి విషయంలో అంత రూడ్గా ప్రవర్తించడం
ఏమైనా బాగుందా? చూడు, నువ్విలా బిహేవ్ చేస్తే సూర్య నిన్ను అసలు దగ్గరికి రానివ్వడు. దాంతో వజ్రపాటి ప్రాపర్టీస్ సొంతం చేసుకోవాలన్న నా డ్రీమ్ ఫెయిల్ అవుతుంది. సూర్య వాళ్ళమ్మ కోసం నీ విషయంలో సైలెంట్గా ఉంటున్నాడు. ఇది గనక ఓవర్ అయిందనుకో, చివరికి జయంతి కూడా నీకు ఎగ్నెస్ట్గా మారుతుంది. ఉన్న ఒక్క సపోర్ట్ ఆ జయంతి కూడా నీకు రివర్స్ అయితే, సూర్యుని పొందలేక నువ్వు, ఆస్తి దక్కక నేను, ఇద్దరం నష్టపోతాం.